ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు చలో మాచర్ల ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది. ఇందులో ఏమినేని ఉమా కూడా పాల్గొంటారనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం అయితే నేతలందరినీ మాత్రం ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచే హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ అభ్యర్థి మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి బ్రహ్మారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మిగిలినటువంటి టీడీపీ నేతలు ఇటు జిల్లాకు సంబంధించి వెనుకొండ కానీ లేకపోతే మిగిలినటువంటి ఏరియాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు అనే విధంగా కూడా చెప్తూ వాళ్ళకి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్నాయి. ఒకవేళ కనుక కొంతమంది నేతలు ఏమన్నా వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినా జిల్లాకి సంబంధించినటువంటి బోర్డర్స్ అన్నింటిలో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు అయితే ప్రస్తుతం చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ కూడా అల్లరి కానీ లేకపోతే ఈ చలో మాచర్లకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ పోలీసులు అయితే నేతలను అయితే మాత్రం మాచర్ల వైపు టీడీపీ నేతలను వచ్చే సిచ్యువేషన్ లేకుండా మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ గుంటూరు జిల్లా కానీ పల్నాడు జిల్లాలో కనబడుతున్నటువంటి పరిస్థితి. సాయి శంకర్, అయితే చలో మాచర్ల పేరుతో అయితే టీడీపీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమానికి అనుమతి లేదు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు టీడీపీ నేతలు ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితం నేతల బ్రహ్మారెడ్డితో మాట్లాడడం జరిగింది. కావాలని చెప్పే పోలీసులు నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి కూడా ఏ నేతని కూడా మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంలో పోలీసులు కావాలని చెప్పే టీడీపీ నేతల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒక పార్టీకి సంబంధించినటువంటి స్టాండు నేపథ్యంలో ఒక కార్యక్రమాన్ని చేపడితే దానిని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా నేతలందరం కలిసి వెళ్ళి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వాలనే విధంగా కూడా ఆలోచన చేసిన ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా దానిని కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం అనేది సమంజసం కాదు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 2-3 రోజుల్లో కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మాచర్ల వెళ్ళే ప్రయత్నం చేస్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. రేఖ, సాయి శంకర్, గుంటూరులో అటు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద భారీగా పోలీసులైతే మోహరించినట్లుగా తెలుస్తోంది. అక్కడికి టీడీపీ శ్రేణులు కూడా చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే ప్రధానంగా కూడా సీఏ ఎవరైతే పట్టాపురంకి సంబంధించినటువంటి సీఏ గుంటూరుకి సంబంధించి కూడా ఇటు కనపర్తి శ్రీనివాస్కి అదేవిధంగా మాచర్ల అభ్యర్థి అయినటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అసలు చలో మాచర్ల కార్యక్రమం అయితే చేపట్టడానికి లేదనే విధంగా నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా నక్క ఆనందబాబుకు కూడా అరండలపేటకు సంబంధించినటువంటి పోలీసులు వెళ్ళి నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఎస్ఐలు అదేవిధంగా కానిస్టేబుల్లను కూడా ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారీగా పోలీసులను అయితే మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చలో మాచర్ల కార్యక్రమం నేపథ్యంలో హౌస్ అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలే డైరెక్ట్గా నేతల ఇళ్ల దగ్గరకు వస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా అనుమతించకుండా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక పోలీసులు కళ్ళుకప్పి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏమన్నా ఉంటుందనే నేపథ్యంలో కూడా అధికారుల ఆధ్వర్యంలోనే ప్రస్తుతం అయితే బందోబస్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు జిల్లా కేంద్రం పల్నాడులోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రతి లైన్లో కూడా వాళ్ళైతే బందోబస్తును ఏర్పాటు చేసి చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోనే 12 మంది సీఏలు ఉన్నారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 అడిషనల్ ఎస్పీలు కూడా అక్కడ ఉండి ప్రతి క్షణం కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం చలో మాచర్ల కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారనే విధంగా చెప్పొచ్చు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అయితే ప్రస్తుతానికైతే అడ్డుకున్నటువంటి ప్రయత్నం అయితే జరిగింది. మరి హౌస్ అరెస్టులు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేతలకైతే పూర్తి స్థాయిలో సూచనలు చేశారు. వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కానీ పోలీసుల్ని తప్పించుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కానీ ఏమీ చేయొద్దు, మాకు సహకరించండి అనే విధంగా కూడా వాళ్ళకైతే క్లియర్గా నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాక, థ్యాంక్ యూ సాయి శంకర్.